నా భారతదేశంలో ఉంటూ నా భారతదేశంలో శ్వాస పీలుస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ నీళ్లు తాగుతూ ఇక్కడే బ్రతుకుతూ ఇక్కడే ఉపాధి పొందుతూ నువ్వు పాకిస్తాన్ పాట గనక పాడితే నీ నాలిక చీరేస్తా. నీ కనుక అంతగా ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు అన్ని దారులు ఓపెన్గా ఉన్నాయి. ఏకంగా ఏ దేశం కూడా చెప్పనంతగా మీకందరికీ అటారీ బార్డర్ను ఓపెన్ చేశాం, వెళ్ళిపోండి. కానీ ఇక్కడే ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్లు కొట్టడం, భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇష్టం వచ్చినట్టుగా విరోచితంగా మాట్లాడడం కనుక చేస్తే నీ నాలుక చీరేస్తా, నీ కాళ్ళు కోసేస్తా. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అటు టాలీవుడ్ నటి ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ మాట్లాడుకొచ్చారు. ఒకసారి రష్మి గౌతమ్ పలు సంచలన ట్వీట్లతో రెచ్చిపోయారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను పెట్టిన ట్వీట్లు నిజంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నిజంగా ఇప్పటివరకు ఇంతటి స్థాయిలో ఎవరు కూడా స్పందించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇటు పాకిస్తాన్ భారత్ యుద్ధం మొదలైన తర్వాత అటు టాలీవుడ్ నటి యాంకర్ రష్మి స్పందించిన తీరు చూస్తే నిజంగా ఇంతలా ఆలోచిస్తారా, ఇంతగా నిజంగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా అనిపిస్తోంది. అందరినీ ఆలోచింపజేసే విధంగా ఈ ట్వీట్లు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి. Seems like we all are living on a dream of so-called Aman and Shanti. మనం ఒక కళలో బతుకుతున్నాం. అమెన్ అండ్ శాంతి అనేటువంటి ఒక కళారూపంలో బతుకుతున్నాం. అండ్ దట్స్ బేసికలీ వాట్ హ్యాస్ లెడ్ టు దిస్ డే. అటువంటి విషయాలే ఇక్కడి వరకు దారితీస్తాయి. ఆన్ దిస్ గివెన్ డే బి అన్ ఇండియన్ ఫస్ట్. ఈ రోజున మనం అందరం ఒక్కసారిగా ముందు భారతీయుడిగా ఆలోచిద్దాం. ఆ తర్వాత అమెన్, శాంతి, ఇవన్నీ పదాలు ఎవరు వాడుతూ ఉంటారు? అమెన్ అనగానే బేసిక్గా క్రిస్టియన్స్ వాడేటువంటి పదాలు, శాంతి అనగానే భారతీయులు హిందువులు వాడేటువంటి పదాలు. ఈ పదాలే మనల్ని వేరు చేశాయి. కానీ మనం ముందుగా ఈ రోజున ఒక భారతీయుడిగా ఉందాం. ఆ తర్వాత రిలీజియస్ ఫైట్స్ చేద్దాం. హూ ఈజ్ విల్లింగ్ టు సపోర్ట్ హిస్ కంట్రీ నాట్ జస్ట్ త్రూ హైస్ బట్ లోస్ టు. ఎప్పుడైతే భారతదేశం ఇండియా మ్యాచ్ గెలిచిందన్నప్పుడు, ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించారన్నప్పుడు కాదు, మనం భారతదేశం లోలో ఉన్నప్పుడు, మన భారతదేశం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మనం అందరం ఒక్కటిగా ఉండాలి. మన దేశానికి సపోర్ట్గా ఉండాలి. దేశభక్తి ఈజ్ నాట్ ఆప్షనల్. మళ్ళీ వినండి, దేశభక్తి అనేది ఆప్షనల్ కాదు. ఆజ్ కియా కల్ నహీ అనే రకంగా, ఈరోజు చేశాం కదా రేపొద్దు అనే రకంగా ఉండకూడదు. దేశభక్తి అంటే, దేశభక్తి అనేది అట్మోస్ట్ ఇట్స్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ మాత్రమే. ఇది ఒక ఆప్షన్ కాదు, ఇది పక్కా మ్యాండేట్. ఆఫ్టర్ 22 అంటే 22వ తేదీన బాల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నో బీయింగ్ లిబరల్, ఇంకా మనం లిబరల్గా ఉండాల్సిన అవసరం ఏముంది? డెఫినెట్ గా కట్ ద వెరీ టంగ్ దట్ ఇజంట్ విల్లింగ్ టు సే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై అనేటువంటి ఈ నినాదం చేయనటువంటి వాళ్ళ యొక్క నాలుకలు కోసేయండి, తెక్కోయండి, నాలుకలు చీరేయండి. తను చాలా క్లియర్గా నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ మాటలు మాట్లాడుతున్నారు. చాలా అగ్రెసివ్గా ఏమనుకుంటున్నారో, ఏ రిలీజన్ ఏమనుకుంటుందో, ఎవరేమనుకుంటారో, నేను చేసేటువంటి ట్వీట్ల పైన పొలిటికల్ ఏం జరుగుతున్నటువంటి ఏది ఆలోచించకుండా చాలా నిర్భయంగా నిక్కచ్చిగా సంచలన ట్వీట్ చేశారు రష్మి గౌతమ్. ఐ అప్రిషియేట్ యూ. సో కట్ ద వెరీ టంగ్. తను ఏం చెప్తున్నారంటే, ఏప్రిల్ 22 తర్వాత ఇంకా మనం లిబరల్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఎవడైతే మన భారతదేశానికి సంబంధించిన భారత్ మాతాకి జై అన్నాదం చేయకుండా ఉండిపోతాడో వాడి నాలుకలు చీరేయండి. కట్ ద వెరీ లెగ్, కట్ ద వెరీ హ్యాండ్ దట్ రైజెస్ పాకిస్తానీ ఫ్లాగ్ ఆన్ దిస్ ల్యాండ్. ఇంకా మన భారతదేశంలో ఎవడైతే పాకిస్తానీ జెండా మోస్తాడో వాడి చేతులు నరికేయండి, వాళ్ళ నాలుకలు చీరేయండి. క్యాన్సల్ రేషన్ పానీ ఆఫ్ పీపుల్ హూ సపోర్ట్ ద యాంటీ కంట్రీ. వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ తిండిని, వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ నీళ్ళను బంద్ చేయండి అని చెప్తున్నారు. యాజ్ పర్ మీ దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. నా పరంగా ఈ రకంగా చేయాలని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రష్మి, నిజంగానే మీరు చాలా గుడ్ ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ రకంగా అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఈ రకంగా కూడా అందరూ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆలోచింపజేసే విధంగా ఈ రకంగా అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ది ఫస్ట్ టైం ఎవరు ఏ రకంగా అనుకుంటారో, ఏం మాట్లాడతారో, ఏ కమ్యూనిటీ ఏమనుకుంటుందో, ఏ రిలీజన్ ఏమనుకుంటుందని కూడా చూడకుండా చాలా డేరింగ్గా తను ట్వీట్ చేశారు. ఏం కాదు, ఇప్పుడు ఈ ట్వీట్ అవసరం, ఈ సందేశం మనకు మ్యాండేట్. ఈ మాటలు మనం తప్పనిసరిగా పాటించాల్సిందే. మొదటి నుంచి ఆర్టీ చెప్తుంది కూడా అదే. ఈ సందర్భంలో మనం ఇంకా రిలీజియస్గా ఫైట్ చేయకండి, కమ్యూనల్ ఫైట్స్ చేయకండి. అందరం సోదర భావంతో అందరం యూనిటీగా ఉందాం. ఇంకా 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 వాళ్ళ వైపు నుంచి ఎన్ని దాడులు ఎదుర్కొందాం. ఇక ఆఫ్టర్ ఏప్రిల్ 22
మనం ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా లిబరల్గా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవడైతే పాకిస్తాన్ జెండా మోస్తాడో వాడి చేతులు నరికేయండి, ఎవడైతే పాకిస్తాన్ పాట పాడతాడో వాడి నాలుక చీరేయండి, ఎవడైతే పాకిస్తాన్ వైపుగా ఉంటాడో వాడిని చంపేయండి అవసరమైతే అన్న చందంగా తను చాలా అగ్రెసివ్గా ట్వీట్ చేశారు. ఇదొకటే కాదు, ఇంకా చాలా వరుస ట్వీట్లతో యాంకర్ రష్మి ఒక రకంగా మంచి ఆలోచింపజేసే విధంగా ట్వీట్ చేశారు. ఇక లైక్ ఈ సెడ్ దేశభక్తి ఈజ్ నాట్ అన్ ఆప్షనల్. దేశభక్తి అనేది ఆప్షనల్ కాదు. నో వన్ నో ద రియాలిటీ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఆన్ అదర్ సైడ్. ఎవరికి కూడా అటువైపు నుంచి ఏం జరుగుతుందో రియాలిటీ తెలియదు. బట్ దే ఆర్ గ్లోరిఫైయింగ్ దెమ్సెల్వ్స్ అన్లైక్ అస్. డజంట్ దట్ స్పీక్ వాల్యూమ్స్ ఆన్ హౌ వీఆర్ లెటింగ్ అవర్ నేషన్ డౌన్. మన దేశాన్ని తక్కువ చేసే విధానంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఊరుకోకూడదు. దానికి అంతకంతకి మనం సమాధానం ఇవ్వాలి. తప్పుగా మాట్లాడితే ఎంతటి వాడైనా కూడా సహించాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఉంటే వాడైనా కనుక పాకిస్తాన్ పాట పాడితే నాలుక చీరేయాలి. మరీ ముఖ్యంగా దేశభక్తి అనేది ఈ రోజు పాటించి రేపు వదిలేయాల్సిన అవసరం లేదు. దేశభక్తి అనేది మన దేశం హైలో ఉన్నప్పుడు, మన దేశం ఏదైనా అచీవ్ చేసినప్పుడు, మన దేశ ప్రజలు ఏదైనా సాధించినప్పుడు, మన దేశం గోల్డ్ మెడల్ సాధించినప్పుడు, మన దేశం ఇంకేదైనా అత్యున్నతమైనటువంటి శిఖరాలు నిర్వహించినప్పుడు, అప్పుడే కాదు మన దేశం కొంత డౌన్లో ఉన్నప్పుడు కూడా మనం ఆలోచించాల్సిందే. ఇంకొక ట్వీట్ చేశారు ఆవిడ, దిస్ ఈస్ కలియుగ్ నాట్ త్రేతాయుగ్. పీపుల్ సపోర్టెడ్ ద కింగ్ నో మ్యాటర్ వాట్. పీపుల్ అనేది దిస్ ఈస్ కలియుగ్ నాట్ త్రేతాయుగ్. దిస్ ఈస్ కలియుగ్ అంటే అర్థం చేసుకోండి, ఇది కలియుగము, త్రేతాయుగం కాదు. మన దేశ ప్రధాని ఏం చెప్పినా మనం అంగీకరించాల్సిందే. పీపుల్ సపోర్టెడ్ ద కింగ్ నో మ్యాటర్ వాట్. తన రాజుకి సపోర్ట్ చేయాల్సిందే. అంటే ఇక్కడ ప్రధానికి మనం సపోర్ట్ చేయాల్సిందే. ఆర్ వి డూయింగ్ ద సేమ్ నౌ? మనం అది పాటిస్తున్నామా? నో, అది జరగడం లేదు కదా. యాజ్ పీపుల్ వి నీడ్ టు బూస్ట్ ద మోరల్ ఆఫ్ అవర్ గవర్నెన్స్, నాట్ పుల్ దెమ్ డౌన్. మనం మన ప్రభుత్వాలకు సహకరించాలి, అంతేకాని ఆ ప్రభుత్వాలని వెనక్కి లాగకూడదు, కిందికి లాగకూడదు అని చెప్తున్నారు. లుక్ అట్ యూ గివింగ్ అప్ ఆల్రెడీ. మీరు ఆల్రెడీ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ని కొనసాగించండి అని చెప్తున్నారు. ఇంకా చాలా ట్వీట్స్ చేశారు. ఇఫ్ యూ కాంట్ స్టాండ్ బై యువర్ నేషన్ దెన్ డోంట్ స్టే ఇన్ దిస్ నేషన్. అరే పిచ్చి కుక్క, మీరు చెప్తుంది అదే. ఎవడైతే ఇంకా మీరు చూడండి ఆర్టీవీ లైవ్లో కూడా నేను ఈ పదాలు వాడుతున్నందుకు ఉదయం నుంచి చాలా మంది నన్ను కొంత అబ్జెక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ అండ్ అపాలజైజ్. నేను అందరికీ కూడా క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఈ భాష ప్రయోగించడం వల్ల నేను కేవలం నా ఎమోషన్ని, అక్కడ జరిగేటువంటి సినారియోని తిప్పికొట్టే ప్రయత్నమే కానివ్వండి, ఎవరిని కూడా కించపరిచే విధంగా లేకపోతే ఎవరినో ఇబ్బందులకు గురి చేయడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ అదే జరుగుతోంది. ఒకవేళ కనుక మీరు మన దేశానికి సపోర్ట్ చేయలేకపోతే మీరు ఇక్కడ నుంచి దొబ్బేయండి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. మీకు అన్ని గేట్స్ ఓపెన్గా ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఉండాల్సిన పనేం లేదు. మీరు నా దేశంలో ఉంటూ, నా దేశంలో ఆహారం తింటూ, నా దేశంలో నీళ్లు తాగుతున్న, దేశంలో ఉపాధి పొందుతూ, నా దేశంలో బతుకుతూ, నా దేశానికి సపోర్ట్ చేయకుండా నువ్వెక్కడో ఉన్నటువంటి ఆ పాకిస్తానీ కుక్కలకు సపోర్ట్ చేస్తున్నావంటే నువ్వు కూడా మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు, కాదు, కూడదనుకుంటే కనుక నా దేశ ప్రజల యొక్క ఆగ్రహానికి భస్మం అయిపోతావు. నా దేశ ప్రజల యొక్క ఆగ్రహానికి నువ్వు పూర్తిగా కూడా బూడిదైపోతావు. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక ఆస్క్ యువర్ సెల్ఫ్, అతను ఏమంటానంటే ఆస్క్ యువర్ సెల్ఫ్ విత్ ద వార్ కమ్స్ ఆన్ యువర్ డోర్ స్టెప్. తను చాలా క్లియర్గా ఇంకో మాట కూడా చెప్పుకొచ్చారు. నిజంగానే కనుక ఈ యుద్ధం నీ ఇంటి దాకా వస్తే, నీ తలుపు తడితే ఏం చేస్తావో దాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు రామయుగంలో కూడా ప్రతి వానరుడు తనకు వచ్చిన సమస్యని ఎదుర్కొన్నాడు. అండ్ నో వన్ లాస్ హోప్ ఈవెన్ వెన్ దే ఫెయిల్డ్. వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయిన సందర్భంలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఓడిపోయామని బాధపడలేదు, వెనక్కి తగ్గలేదు. సో ఇటువంటి చాలా వరకు కూడా యుద్ధానికి సంబంధించినటువంటి కథలు ఉన్నాయి, యుద్ధానికి సంబంధించిన యుద్ధ నీతి ఉంది. సో దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇటువంటి ట్వీట్లు తను చేశారు. సో అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ అప్రిషియేట్ రష్మి నిజంగానే. ఎందుకంటే అందరినీ ఆలోచింపజేస్తున్నారు, అందరినీ ఈ రకంగా ఉండాలంటూ మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఇంతవరకు ఏ ప్రముఖుడు కానివ్వండి, ఏ ఒక్కరు కూడా ఈ రకంగా ట్వీట్ చేసి ఈ రకంగా తమ యొక్క సపోర్ట్ని వ్యక్తపరిచిన ఎవరిని కూడా ఆలోచింపజేయలేదు. మీ ఫ్యాన్స్ అనగానే నేను ఇక్కడ సినిమా వాళ్ళని అడుగుతున్నాను, మీ ఫ్యాన్స్ అంటే కేవలం సినిమా పోస్టర్లు వేయడాలు, మీకు అభిషేకాలు చేయడాలు, మీ టికెట్లు తెంచడం అంతవరకేనా? మీ ఫ్యాన్స్ని లేకపోతే మోటివేట్ చేసే విధంగా, మీ ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడే విధంగా మీరు ఎక్కడ కూడా మాట్లాడరా? దేశం అనే అంశం వచ్చినప్పుడు ఎప్పుడు స్పందించరా? నిజంగా రష్మి చేసిన ట్వీట్ నిజంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సో రష్మి చేసిన ట్వీట్ పైన మీరేమంటారు కామెంట్ చేయండి. సో ఇక్కడ క్రిష్ అట్ హెచ్ఎస్బి ఐ సపోర్ట్ రష్మి గౌతమ్ అంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. రైట్, సోను రష్మి గారు మోడీకి సపోర్ట్ చేయమంటున్నారు, దాంట్లో తప్పు ఏంటి అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. సో పాకిస్తాన్కి
లడాయి ప్రతి ఇండియన్ పరూర్ అంటున్నారు. థ్యాంక్ యూ రష్మి గారు. ఐ లవ్ మై ఇండియా, జై భారత్ అంటున్నారు. ఎస్, మీరు కూడా నాతో పాటు ఒకసారి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై నాదని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇదే సమయం అందరం కూడా ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. మన దేశం కొంత ఇబ్బంది ఎదుర్కొంటుందంటే అందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. సో డెఫినెట్ గా రష్మి చెప్పిన విధంగా, రష్మి చెప్పడం కాదు, మొదటి నుంచి ఆర్టీవీ ఇదే చెప్తోంది. మీరు చాలా వరకు మేము చెప్పే విషయాలపైన మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అలా ఎందుకు చెప్తున్నారు, ఇలా ఎందుకు అంటున్నారని చెప్పి మమ్మల్ని ఉద్దేశించి రకరకాల కామెంట్లు పెట్టినా కూడా ఈరోజు మేము చింతించలేదు. ఎందుకంటే మా ఉద్దేశం కేవలం అక్కడ జరిగే వాస్తవిక విషయాలు మీకు చూపించడం మాత్రమే బాధ్యతగా ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం, అన్ని వాస్తవాలు మాత్రమే ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. దట్ దేశం క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో అందరం కూడా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్తున్నాం. ఇదే పాకిస్తానీలు మనపైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, మన రఫేల్ యుద్ధ విమానాలను పేల్చేస్తామని చెప్తుంటే, భారత్ పైన పాకిస్తాన్ గెలిచిందని చెప్తుంటే, అణుబాంబులను ప్రయోగించాల్సిన అవసరం ఉంది కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నామని భారత్ను ఉద్దేశించి మాట్లాడుతుంటే మనం మౌనంగా ఉండాలా? గుస్కర్ మారే అంటున్నాడు వాడు. గుస్కర్ మారే అంటే మన దేశంలో చొరబడి దాడి చేస్తామని చెప్పి అక్కడి పాకిస్తానీ మంత్రి ఒకరు చెప్తుంటే మనం మౌనంగా ఉండాలి, ఇంకా గౌరవిస్తూ మాట్లాడాలా? ఇక్కడ నేను మాట్లాడేటువంటి భాష మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి క్షమించండి, మిమ్మల్ని మళ్ళీ కోరుతున్నాను. ఐ అపాలజైజ్. కానీ డెఫినెట్గా అందరం ఐక్యంగా ఉండాల్సిందే. మనం ఈ రకంగా ఆగ్రహంతో, ఆవేశంతో మనం మాట్లాడే మాటల్లో మన యొక్క ఆవేశమే కాదు, మనకున్నటువంటి ఆ భక్తిని కూడా చాటుకునే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ భారత్ మాతాకి జై అని చెప్పి అన్నటువంటి నాలుకలని మొత్తాన్ని కూడా చీరేయమని చెప్పి రష్మి అంటున్నారు. ఎస్, నేను మొదటి నుంచి చెప్తుందే, మన దేశంలో ఉంటూ బయటి దేశానికి ఎవడో సపోర్ట్ చేసే వ్యక్తి, ఇందాక నేను చూశాను నార్త్ ఇండియన్, బహుశా ఒక కామెడియన్ రణ్వీర్ అల్లావుద్దీన్ సంథింగ్, వాడు ఏం చేశారంటే పాకిస్తాన్ సోదరి మనులారా అంటూ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ ఉన్నటువంటి తన సోదరి మనులట, పాకిస్తాన్లో తన బంధువులు ఎవరో ఉన్నాడట, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటున్నాడు. మా భారతదేశం చేసేటువంటి చర్యల వల్ల మీరు ఎవరైనా ఇబ్బంది పెడితే అపాలజైజ్ అంటూ వాళ్ళని అపాలజీ కోరుతున్నాడు. అంటే ఇవి ఏమనాలి మనం? రణ్వీర్ అనేటువంటి ఒక కమిడియన్ స్టాండప్ కమిడియన్, వాడు ఏమంటున్నాడంటే, నేను నా భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలకి వాడి మాటలకు మీరు వ్యత్యాసం చూడండి. ఏమంటున్నాడు? నా పాకిస్తాన్ సోదరి మన్లారా అంటున్నాడు. ఎస్, అని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు. రణ్వీర్ అల్హా బధియా గతంలో కూడా అనేక కామెడీ ఇట్లా స్టాండప్ కామెడీలు చేసి వార్తలు నిలిచాడు, మహిళలను కించపరుస్తూ మాట్లాడు. వాడు ఏమన్నాడు తెలుసా? పాకిస్తానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాకిస్తాన్లో వన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరో ఉన్నారట, పాకిస్తానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో I apologize if people from neighboring country are felt and sad. అదేమంటున్నాడంటే, పాకిస్తాన్ సోదరి మనులారా, మీరెవరైనా కనుక నా చర్య అక్కడ భారతదేశం చేపట్టినటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడి ఉంటే ఐ అపాలజైజ్ అని అపాలజీస్ కోరుతున్నాడు. మరి ఇదే దుర్మార్గుడు, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు తప్పుగా భావించకండి నేను ఈ పదాలు వాడుతున్నందుకు, ఇదే దుస్తుడు, ఇదే పాకిస్తానీ పిచ్చి కుక్క, పాకిస్తాన్ని ప్రేమించినటువంటి ఈ కుక్క, ఈ నాలుక మన దగ్గరే ఉంటుంది, మన దగ్గరే స్టాండప్ కామెడీలు చేస్తోంది, మన దగ్గర డబ్బులు సంపాదిస్తోంది, మన దగ్గరే పేరు సంపాదిస్తోంది, మన నీళ్ళు తింటుంది, మన దగ్గర తిండి తింటుంది, మన దగ్గరే బతుకుతోంది. కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు వీడు. పాకిస్తానీ అన్న అక్కల్లారా, సోదరీమణులారా, మీరు కనుక మా భారతదేశం చేపట్టినటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడి ఉంటే ఐ అపాలజైజ్ అంటూ వాళ్ళ క్షమాపణ కోరుతున్నాడు వీడు. కానీ ఎక్కడ కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇది తప్పు అని చెప్పలేదు. భారత ఆర్మీ పైన అక్కడి ఉగ్రవాదులు దాడి చేసి మన భారత ఆర్మీ మట్టు పెడితే ఈ దుర్మార్గుడు మనకు సపోర్ట్ చేయలేరు. భారత ఆర్మీ పైన పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేసి తీవ్రంగా చంపేస్తే, మన తెలుగువాడైనటువంటి మురళీ నాయక్ని చంపేస్తే ఈ దుర్మార్గుడు మాట్లాడలేదు. మన భారత ఆర్మీ పైన అక్కడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి పిచ్చిగా కారు కూతలు కూస్తే ఈ దుర్మార్గుడు మాట్లాడలేదు, దుష్టుడు మాట్లాడలేదు, కనీసం స్పందించలేదు, అపాలజైజ్ తెలియజేయలేదు, తన యొక్క సంఘీభావాన్ని కూడా తెలియజేయలేదు. ఇటువంటి విధంగా అక్కడ జరిగేటువంటి ఘటనపై మాట్లాడే ఈ కుక్కలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర, ఈ స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి ఇంకా మన దగ్గర. అటువంటి వారిని డెఫినెట్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. రష్మి చెప్తున్నట్టుగా ఏకంగా అవసరమైతే వాళ్ళ నాలుకలను కూడా చీరేయాల్సిన అవసరం ఉంది. నేను ఇది ఎమోషన్తో మాట్లాడలేదు, నిజంగా ఇటువంటి ఆవశ్యకత ఉందనేది మీకు గుర్తు చేస్తున్నాను. సో పదే రష్మిలాగా ఆలోచించే విధానం అందరిలో గనక ఉంటే, డెఫినెట్గా అందరిలో గనక ఆ విధానమే గనక ఉంటే ఈ రిలీజియస్, ఈ రీజియన్, ఇంకా కమ్యూనల్ ఇష్యూస్ అనేవి తెర మీదకి రావు. ఈ సందర్భంలో భారతదేశం చాలా డౌన్ఫాల్లో ఉంది. అటువంటి సందర్భంలో అందరూ కూడా ఐక్యంగా ఉండాలనేటువంటి ట్వీట్ని రష్మి చేశారు. కానీ రణ్వీర్ అలహాబాదీ అనేటువంటి ఆ దుర్మార్గుడేమో పాకిస్తాన్ సోదరీమణులారా అంటూ, పాకిస్తాన్ వాళ్ళనేమో సోదరీమణులు అంటూ సంబోధించడం, తర్వాత అక్కడ
నైబరింగ్ కంట్రీ ద్వారా మీకు ఏదైనా కనుక ఇబ్బంది కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ మాట్లాడడం, ఇటువంటి విషయాల్ని ఆ రణ్వీర్ అలహాబాదీ అనేటువంటి ఆ దుర్మార్గుడు ట్వీట్ చేశాడు. ఇటువంటి విషయాల్ని